శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 54వ శ్లోకం. సోమపోమృతపః సోమః పురజిత్ పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాసార్హః సాత్వతాం పతిః. సోమపోమృతపః, సోమపః అంటే యజ్ఞములయందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసమును పానము చేయువాడు. అమృతపః అంటే ఆత్మానంద రసమును అనుభవించువాడు. సోమః అంటే చంద్రరూపమున ఓషధులను పోషించువాడు. పురజిత్ ఒక్కడై అనేక మందిని ఎదురించి జయించగలిగినవాడు. పురుషత్తమః అంటే ఉత్తములలో ఉత్తముడైనవాడు. వినయః దుష్టులను దండించి వినయము కలిగించువాడు. జయః సర్వులను జయించి వశపరుచుకొనువాడు. సత్యసంధః అంటే సత్య సంకల్పములు సత్యవాక్కులు కలవాడు. దాసార్హః అనగా దశార్హుడను వాని వంశమున పుట్టినవాడు. సాత్వతాంపతిః అంటే యదుకులమునకు ప్రభువు. ఈ శ్లోకంలో మనకి 503వ నామం నుంచి 512వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. సోమపోమృతపః సోమః పురజిత్ పురుషత్తమః వినయో జయః సత్యసంధో దాసార్హః సాత్వతాం పతిః అనగా యజ్ఞములయందు యజింపబడిన దేవతల రూపముతో సోమరసమును పానము చేయువాడు. ఆత్మానంద రసమును అనుభవించువాడు. చంద్ర రూపమున ఓషధులను పోషించువాడు. ఒక్కడై అనేక మందిని ఎదిరించి జయించగలిగినవాడు. ఉత్తములలో ఉత్తముడైనవాడు. దుష్టులను దండించి వినయము కలిగించువాడు. సర్వులను జయించి వశపరుచుకొనువాడు. సత్య సంకల్పములు సత్యవాక్కులు కలవాడు. దశార్హుడు అను వాని వంశమున పుట్టినవాడు. యదుకులమునకు ప్రభువు అయినటువంటి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు. స్వస్తి.